ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కొంతమంది జన్మపాపం ఉందని తెలియజేస్తున్నారు, కొంతమంది ఏమో జన్మపాపం లేదు అని చెప్పి తెలియజేస్తున్నారండి. అయితే ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని రెఫరెన్స్లను బట్టి మనం తెలుసుకుందాం జన్మపాపం ఉందో లేదో. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అయితే ముందుగా జన్మపాపం ఉంది అని చెప్పేవాళ్ళ గురించి మనం తెలుసుకుందామండి. వాళ్ళు రెండు సందర్భాలను బట్టి ప్రతి వారికి కూడా జన్మపాపం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ రెండు సందర్భాలు ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి తల్లిదండ్రుల యొక్క పాప శిక్ష కుమారుల మీదకి లేదా కుమార్తెల మీదకి, పుట్టిన సంతానం మీదకి వస్తుందనే అంశం పైన వారు మాట్లాడుతూ వస్తున్నారు. విలాపవాక్యములు 5వ అధ్యాయము 7వ వచనం మరియు నిర్గమకాండం 20వ అధ్యాయము 5-6 వచనముల ప్రకారంగా వారు మాట్లాడుతున్నారు. అయితే దీనిలో మన విలాపవాక్యాల్లోని రిఫరెన్స్ ఒకసారి చూద్దాం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. వారి తండ్రులు ఎప్పుడో పాపం చేసి గతించిపోయిరంట, ఆ దోష శిక్షను ఇప్పుడు కుమారులు అనుభవిస్తున్నారు అని చెప్పి ఇక్కడ తెలియజేయబడింది. ఇదొక అంశము. నెక్స్ట్ ఇంకొక అంశం వచ్చేసరికి దావీదు మహారాజు పలికిన మాట అండి. 51వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. 51వ కీర్తన 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే ఈ రెఫరెన్స్ చూసినట్లయితే పాపములో పుట్టిన వాడను నేను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అంటే గర్భములో ఉన్నప్పుడు నుంచే పాపముతో పుట్టాడు అని చెప్పి, పాపములోనే ఉన్నాను అని చెప్పి దావీదు మహారాజు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ రెండు అంశాలను బట్టి జన్మపాపం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అసలు ఇంతకు జన్మపాపం ఉందా లేదా అంటే లేదు అనే మనము చెప్పాలి. ఎందుకు అంటే ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థత అంటే ఎలాంటి పాపము లేకుండా ఉండటమే యథార్థత. మరి ఆ యథార్థతగా పుట్టించినప్పుడు మనుష్యులు వారే వివిధమైన తంత్రాలు కల్పించుకుని పాడైపోతున్నారు లేదా చెడిపోతున్నారు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. సరే, ఓకే, దేవుడు మనుషులను జన్మపాపం లేక పుట్టించాడు అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది. మరి తండ్రుల పాపం కుమారుల మీదకి రావటం ఏంటి? దావీదు మహారాజేమో పాపంలోనే పుట్టడం గల కారణం ఏంటి? దావీదు మహారాజు పలికిన మాటకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడగొచ్చండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, తండ్రుల పాపం కుమారుల మీదకి వస్తుందా రావటం లేదా అనే అంశాన్ని ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియోని మీకు పింగ్ చేస్తాను, చూడండి ఒకసారి. అండ్ ఇంకోటి, అది నేను చిన్నగా వివరించేస్తాను. తండ్రుల పాపం కుమారుల మీదకి రాదు. వారి పాపాన్ని ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తామో అప్పుడే ఆ పాపము మన మీద, పాప శిక్ష మన మీదకి వస్తుంది. వారు చేసిన పాపాన్ని మనం ప్రోత్సహించకపోతే దానిలో నుంచి పాలు మనకు రాదు. దీని గురించి అయితే పూర్తి వివరణ అయితే నేను మీకు వీడియో పింగ్ చేశానండి, దానిలో చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దావీదు మహారాజు పలికిన మాట, నేను పాపములోనే పుట్టిన వాడను అన్న మాట. ఒకసారి ఆ రెఫరెన్స్ మళ్ళీ ఒకసారి చదువుకుందాం మనం. కీర్తనలు 51వ కీర్తన 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. జాగ్రత్తగా చదివితే నేను పాపములో పుట్టిన వాడను అని అన్నాడు కానీ పాపముతో పుట్టిన వాడను అనలేదండి. మనం పలికే పద ఉచ్చాటనలో ఆ గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి మనం జాగ్రత్తగా గమనించాలి. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. ఇక్కడ నేను పాపములో పుట్టిన వాడను అని పలికాడు కానీ పాపముతో పుట్టిన వాడను అని పలకలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. దేవుడు లోకమును ప్రేమించెను అని చెప్పి రాయబడి ఉంది. దేవుడు లోకమును ప్రేమించెను అంటే లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడా లేదా లోకాన్ని ప్రేమించాడా? లోకంలో ఉన్న మనుష్యులను ప్రేమించాడు. అంటే పలకటం మాత్రము దేవుడు లోకమును ప్రేమించెను అని చెప్పి పడింది. మరి ఇక్కడ కూడా అంతేనండి. నేను పాపములో పుట్టిన వాడను అంటే లోకము మొత్తము, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ భూమి మొత్తము కూడా దేనితో నిండి ఉన్నది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుండమంతో నిండి ఉన్నది. అంటే టోటల్ మొత్తము కూడా పాపముతో నిండి ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడ పుట్టినట్లు? పాపములో పుట్టినట్లు.
దావీదు మహారాజే కాదండి, ప్రతి మనిషి కూడా పాపములోనే పుట్టాడు. పాపములోనే పుట్టాడు, కానీ పాపముతో కాదు. తో అని గనక మాట్లాడితే అప్పుడు జన్మ పాపం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ పాపములో అని రాయబడి ఉంది. కింద లైన్లో కూడా అంతే, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపమే, మన లోకం మొత్తం పాపమే. ఆ పాపములో జీవిస్తున్నాం మనం, పాపపు లోకంలో జీవిస్తున్నాం మనం. ఆ పాపపు లోకములోనే తన తల్లి తనను గర్భాన్ని ధరించింది. ఆ పాపపు లోకములోనే దావీదు మహారాజు పుట్టాడు. అంటే ఇక్కడ మనం చదివే ఆ యొక్క వచనాన్ని కొంచెం గ్రామటికల్గా అర్థం చేసుకున్నట్లయితే మనకు చాలా బాగా అర్థమవుతుందండి. జన్మ పాపము లేదు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెఫరెన్స్లో పాపముతో పుట్టిన వాడను అంటే అప్పుడు జన్మ పాపం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దావీదు మహారాజు అలా పలకల, నేను పాపములో పుట్టిన వాడను. దాన్ని కొంచెం మనం క్లారిటీగా మనం చదువుకున్నట్లయితే నేను పాపపు లోకములో పుట్టిన వాడును అంటే అసలు ఏ ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే ప్రతి మనిషి కూడా యథార్థవంతుడిగా పుట్టాడు, ఎలాంటి పాపము లేకుండా పుట్టాడండి, దేవుడు పుట్టించాడు. అయితే మనము కొద్ది వయసు వచ్చిన తర్వాత వివిధమైన తంత్రాలు కల్పించుకుని మనమే పాపపు జీవితంలోనికి వెళ్ళిపోతున్నాం. అంతేగాని దావీదు మహారాజు పాపములో పుట్టిన వాడను అని చెప్పాడు కాబట్టి మనకు జన్మ పాపం ఉందని చెప్పి అంటున్నారండి. కాదు, అది మనం చదివే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో అది మనం పొరపాటు పడుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే మనిషికి జన్మ పాపం అన్నది లేదు. ప్రతి మనుషుడు కూడా యథార్థంగానే పుట్టాడు. ఆ తర్వాత ఆ మనుష్యుడు రకరకాలమైన తంత్రాలు కల్పించుకుని శిక్షకి లోనవుతున్నాడు, పాపము చేసి శిక్షకి లోనవుతున్నాడు. అంతేగాని తండ్రుల పాపం కుమారుల మీదకి రాదు, జన్మ పాపం అసలు కూడా లేదు. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.